ఏపీలో రైతు రణభేరి మోగింది. సికోల్ నుంచి అనంతపురం వరకు చంద్రబాబు సర్కార్ మీద అన్నదాత కన్నెర్ర చేశాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కదలి వచ్చారు. ప్రభుత్వం ఎన్ని ఆటంకాలను సృష్టించినా అన్నదాతను అడ్డుకోలేకపోయింది. ఆర్డీఓ కార్యాలయాలకు ఊళ్లే కదిలి వచ్చాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నినాదాలతో దద్దరిల్లిపోయాయి. అందరికీ అన్నం పెట్టే అన్నదాతను విస్మరించినప్పుడు వారికి ఆగ్రహం వస్తే ఎలా ఉంటుందో ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వానికి తెలిసొచ్చింది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో రాష్ట్రమంతా మార్మోగింది. తమను పట్టించుకోకుండా దిక్కుమాలిన రాజకీయాలు చేస్తే చుక్కలు చూపిస్తామంటూ చంద్రబాబుకు రైతులు అల్టిమేటం ఇచ్చారు. ఖరీఫ్ సీజన్ ముగుస్తున్నా వరికి ఎంతో అవసరమైన యూరియా దొరక్క అవస్థలు పడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు రైతుల్నే బెదిరిస్తున్నారు. వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ఎగతాళి మాటలు మాట్లాడుతున్నారు. దీంతో అన్నదాత ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ రోజు ఇసుకను దోచుకోవటం, మట్టిని దోచుకోవటం, అలాగే భూములు దోచుకోవటం, ట్రాన్స్ఫార్మర్లు దోచుకోవటం, ట్రాన్స్ఫర్స్ లో దోచుకోవటం, ఇలా అన్నిట్లో దోచుకునే వాళ్ళు ఆఖరికి రైతుల నోట్లో మట్టి కొట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన యూరియాలు కూడా దోచుకోవడం ఎంత సిగ్గుచేటు. ఆయన గతంలోని వ్యవసాయం దండుగనటువంటి మాటని ఇవాళ మరి ప్రభుత్వంలో నిజం చేస్తూ ఆయన మాట్లాడుతున్నాడు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వానికి ఏమాత్రం పట్టకపోవడంతో వారి సమస్యల పరిష్కారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భుజాన వేసుకుంది. రైతుల పక్షాన పోరుబాట పట్టింది. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాలతో మంగళవారం జరిగిన రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాల్లో రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాయలసీమ నుంచి కోస్తాంధ్ర మీదుగా ఉత్తరాంధ్ర వరకు ఏ ఆర్డీఓ కార్యాలయం చూసినా ఉదయం నుంచే రైతులతో కిక్కిరిసిపోయింది. శాంతియుత నిరసనలను కూడా అణిచివేసేందుకు చంద్రబాబు సర్కార్ పన్నిన కుట్రలను రైతులు ఛేదించారు. ఉదయాన్నే అనేక మార్గాల్లో ఆర్డీఓ కార్యాలయాల చెంతకు చేరారు. పోలీసులు వచ్చి నోటీసులు ఇచ్చినా అరెస్టు చేస్తామని బెదిరించినా రైతులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎక్కడా వెనక్కు తగ్గలేదు. తాడో పేడో తేల్చుకునేందుకే తాము సిద్ధమంటూ ముందుకు ఉరికారు. ఉదయాన్నే పోలీసులు రైతు నాయకుల ఇళ్లకు వెళ్లి నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదు. తమ సమస్యను ప్రభుత్వం గుర్తించి పరిష్కరించేంత వరకు ఆగేది లేదని తేల్చి చెప్పారు. ఏదన్నా మీ సావు మీరు చావండి, దోసుకు తినండి, మూటలు కట్టుకు చచ్చిపోండి, కానీ రైతులకు యూరియా ఇమ్మని చెప్పని మాత్రం మేము డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చేంత వరకు చంద్రబాబు సర్కార్ అసలు రైతాంగాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా రాష్ట్రంలో అవసరానికి మించి యూరియా ఉందంటూ అబద్ధాలు వల్లెవేశారు. అంతేకాదు, యూరియా వాడితే క్యాన్సర్ వస్తుందని రైతులను భయపెట్టే విధంగా మాట్లాడారు. ఇక వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వైఎస్ఆర్సీపీ నేతలే కృత్రిమ కొరత సృష్టించి రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తున్నారంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపుతో రైతులు పొలం పనులను పక్కన పెట్టి ఆర్డీఓ కార్యాలయాల దగ్గర కదం తొక్కారు. రైతుల నిరసనలకు అనుమతులు ఇవ్వని ప్రభుత్వం రైతుల ఆగ్రహావేశాలు చూశాక తోక ముడవక తప్పలేదు. డీజీపీ కార్యాలయం నుంచి ఒక ప్రకటనను అప్పటికప్పుడు విడుదల చేశారు. రైతులు శాంతియుతంగా నిరసనలు తెలుపుకోవచ్చంటూ మాట మార్చారు. దీన్ని బట్టే రైతుల ఆందోళనకు ప్రభుత్వం ఎంతగా భయపడిందో అర్థం చేసుకోవచ్చు. ఒకే ఒక్క పిలుపుతో గ్రామాలే కదిలి వచ్చి నిరసనలకు దిగడంతో చంద్రబాబు సర్కార్కు గుండె గతుక్కుమన్నది. ఇంతకాలం రైతుల్ని తేలిగ్గా తీసుకున్న చంద్రబాబు యూరియా కోసం అప్పటికప్పుడు కేంద్రంతో చర్చించక తప్పలేదు. ఉల్లి, టమోటా పంటకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కూడా రైతులు గట్టిగా డిమాండ్ చేశారు. ఇక పార్టీ ఇచ్చిన పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రణభేరీ మోగించడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫుల్ జోష్ కనిపిస్తోంది.